దేశవ్యాప్తంగా 4వ విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మనం స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. కడప జిల్లా బాకరాపురంలో సీఎం జగన్ తన ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. 9 రాష్ట్రాల్లో ఒక కేంద్రపాలిత ప్రాంత పరిధిలో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 4వ విడతలో ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, కశ్మీర్లో ఎన్నికలు చేపడుతున్నారు. అలాగే అదే సమయంలో ఏపీ, ఒడిశాలో అసెంబ్లీ కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. పోటీగా ఏపీ ఎన్నికలపై తెలంగాణలోను బెట్టింగ్ల హడావిడి అయితే షురు అయింది. 4వ విడత ఎన్నికల్లో చూసుకుంటే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైనట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించిన పరిస్థితి ఉంది. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది కొంత లేటుగా స్టార్ట్ అవడం జరిగింది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తానికైతే మొత్తంగా చూసుకుంటే గతంలో పోల్చుకుంటే గతంలో ఏదైతే ఏపీ విషయానికి వస్తే ఏపీ విషయంలో 79% ఎన్నికల పోలింగ్ అయితే శాతం ప్రక్రియ అయితే అప్పుడు నమోదవడం జరిగింది. ఈసారి 80కు పైగా 85కు పైగా పోలింగ్ ప్రక్రియ అయితే పోలింగ్ ఉండబోతున్నట్టు కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వెబ్ కాస్టింగ్ పరంగా కూడా ఎన్నికల ప్రక్రియ అయితే విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పలు చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ప్రాంతాలను కూడా ఎప్పటికప్పుడు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షణ సాగిస్తూ ఉన్నారు. కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు మోహరించడం జరిగింది. కొన్ని చోట్ల ఏపీలో రెండు పార్టీల మధ్య కూడా ఘర్షణ వాతావరణం కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో దీనిపైన ఈసీ కూడా సీరియస్ అవడం జరిగింది. అవసరమైతే మరింత బలగాలను కూడా దించాలంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 4వ విడత ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, అలాగే ఒక ఉప ఎన్నిక కంటోన్మెంట్ ప్రాంతంలో ఉప ఎన్నిక కూడా ప్రారంభమైంది. 4వ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. ఏపీలో ఎన్నికల విధుల్లో 1.06 లక్షల మంది సిబ్బంది పాల్పంచుకుంటున్నారు. 34,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 14 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా సున్నితమైనవిగా భావించి వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వీటికి మొత్తంగా ఏపీలో ఎన్నికల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. అలాగే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో
అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏపీలో 175 స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు అయితే ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ అయితే మొదలవడం జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతుంది. అలాగే కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందంటూ కూడా ఈసీ ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అయితే ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ బూతుల వద్దే టీడీపీ అలాగే వైసీపీ నేతలు ఘర్షణకు దిగిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మనకు సమాచారం అందుతూ ఉంది. కొన్ని చోట్ల అయితే ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ అయితే ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో 35,809 మంది పోలింగ్ కేంద్రాలను నిర్వహించడం జరిగింది. ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 3,32,00,000 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 4,14,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 96 లోక్సభ స్థానాలు అలాగే ఏపీ ఒడిశాలో అసెంబ్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మొత్తం ఏపీలో 4,14,00,000 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.